హాయ్ అండి అందరికీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నేను ఇప్పుడు చూపించేది డూప్లెక్స్ ఇల్లు అండి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మొత్తం కట్టడం అయిపోయింది. నెక్స్ట్ ప్లాస్టరింగ్ కానీ ఇంకా నెక్స్ట్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ వరకు కట్టారు వీళ్ళు. సో డూప్లెక్స్ యాక్చువల్లీ నేను కింద నుంచి పైకి వచ్చేసాను. ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో అంకుల్కి పర్మిషన్ అడిగి సో మనం ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో కదా, డూప్లెక్స్ ఇల్లు అండి. ఇది డూప్లెక్స్ కాదు, త్రిప్లెక్స్ ఉంది. సో మనకు G+2 ఉంది ఇది. నేను చూపిస్తాను కంప్లీట్ వీడియో, దీనిలో కంప్లీట్గా చూపిస్తాను. సో మనకు జనరల్గా నేను అయితే ఇలా ఉన్నప్పుడు తీసుకున్నాను, ఇలా ఇంత కట్టినప్పుడు తీసుకున్నాను నా ఇల్లు. ఎందుకంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమన్నా చేపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాలనీ. ఫస్ట్ కాలనీ అయితే చూసుకోండి మీరు, కాలనీ ఎలా ఉందో. అన్నీ పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయండి, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి. 30 ఫీట్ రోడ్ మొత్తం కాలనీ అయితే. ఇది శ్రీ బాలాజీ టౌన్షిప్, బాలాపూర్. ఇది ఎల్బీ నగర్ నుంచి 15 మినిట్స్ దూరం ఉంటుంది. ఎయిర్పోర్ట్కి కూడా సేమ్ 15 మినిట్స్ దూరం ఉంటుంది. అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. శ్రీ బాలాజీ టౌన్షిప్ ఇది, ఫేజ్ 3. ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ చాలా చాలా బాగున్నాయి ఇండ్లు కూడా. ఒకసారి మీకు చూపిస్తాను కంప్లీట్గా, ఇది చూడండి. పైన అయితే ఓపెన్ ఏరియా ఇచ్చారు. ఓపెన్ ఏరియా ప్లస్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది పైన. ఆఫీస్ పర్పస్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్టారు. ఇది పైన ఉంది. ఇది నేను మొత్తం కంప్లీట్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా పైన ఒక చిన్న ఈవెంట్ కానీ, ఒక చిన్న బర్త్డే పార్టీ కానీ, ఏదైనా పార్టీ చేసుకోవడానికి కూడా చాలా స్పేసియస్గా ఉంది బాగా. సో ఇక్కడ నుంచి ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కానీ అంటే కొంతమంది ఆఫీస్ పర్పస్లో కూడా యూజ్ చేసుకుంటుంటారు ఇది. సో మనకు ఏంటంటే ఇట్లాంటి టైంలో తీసుకుంటే మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు అండి. కబోర్డ్స్ కానీ, మనం పెయింట్స్ కానీ, పీవీసీ విండోస్ కానీ, డోర్స్ కానీ వాళ్ళు నచ్చినట్టు మొత్తం కంప్లీట్గా మనకు నచ్చినట్టు రెడీ చేసి ఇస్తారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి లోపల మెట్లు కదండి, డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచే మెట్లు ఉంటాయి. సరే చూడండి, ఇక్కడ నుంచి ఇది ఎలివేషన్ వస్తుంది, అంటే లోపల వాల్పేపర్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి వస్తుందండి. మనం కిందికి దిగి మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ పీవీసీ విండో వస్తుందంట, ఇక్కడ గ్లాస్ వస్తుంది జనరల్గా. ఇక్కడ మొత్తం రీలింగ్తో బాగా ఎక్కేటప్పుడు బాగా లైటింగ్స్ అవి పెట్టి చేస్తారు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ వాల్పేపర్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఇది మధ్యలో ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే ఇదైతే చాలా పెద్దగా ఇచ్చారు బెడ్రూమ్. మరి ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు, చాలా పెద్దగా ఇచ్చారు బెడ్రూమ్ అయితే. సో ఇక్కడ ఓపెన్ ఏరియా, ఇక్కడ జస్ట్ మనం బయట కూర్చోవడానికి కానీ అట్లా కానీ ఓపెన్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, అక్కడ సైడ్ గోడ కట్టలేదు. కానీ అంకుల్ చెప్తుంది ఏంటంటే కంప్లీట్గా ఇసుకనే యూజ్ చేశారంట, డస్ట్ అస్సలు యూజ్ చేయలేదంట. చాలా బాగా కడుతున్నారు, ఎవరైనా తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ట్రై చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగా కడుతున్నారంటే, నిజంగా నేను కూడా చేస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా కడుతున్నారండి ఇల్లు కూడా. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నేను నెంబర్ కూడా లాస్ట్లో నెంబర్ కూడా ఇస్తాను, అక్కడ పెట్టారు నెంబర్ కూడా ఇస్తాను నేను. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడైతే ఇది వాష్రూమ్ చెప్పాను కదా, ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిన్నది ఉంది కొద్దిగా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బయట ఏరియా కూడా నాకు తెలిసి 2.5 ఫీట్ అట్లా ఇచ్చారు. 2.5 ఫీట్ ఉంది బయట ఏరియా. అక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. సో ఇల్లు అయితే చాలా బాగా కడుతున్నారు. మనకు ఇంట్లో అన్నీ బాగుంటుంది. మొత్తం పైన ఒక బెడ్రూమ్ ఉంది, కంప్లీట్గా పైన ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, కింద ఒక బెడ్రూమ్ ఉందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము ప్లస్ ఇది మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అంటే ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది హాల్. మధ్యలో ఆర్చ్ వస్తుందంట. ఇక్కడ నుంచి ఆర్చ్ వస్తుంది. ఇది కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయితే కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఏరియా ఇది.
ఓపెన్ ఏరియా అంటే మనకు వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇక్కడ మొత్తం వాల్ వస్తుందండి. చెప్పండి, ఇట్లా ఉందండి. ఇది నాకైతే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే ఎవరికైనా డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆయనకు, బిల్డర్కి. నేను నెంబర్ కూడా పెడుతున్నాను అండి, ఇదే నెంబరు. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అతనికి. ఇదండి ఇల్లు అయితే ఇక్కడ ఇట్లా వస్తుందండి. ఇది వెస్ట్ ఫేస్కి ఉంది. వెస్ట్ ఫేస్కి 145 గజాలు ఉందంట. ఇది మొత్తం 145 గజాలు వెస్ట్ ఫేస్కి ఉందండి. డూప్లెక్స్ +1 అంటే ట్రిప్లెక్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఇట్లా ఉందండి ఇల్లు. ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. కట్టుడు కూడా చాలా బాగా కడుతున్నారు. మీకు ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇట్లా వాకింగ్ వచ్చేటప్పుడు టైం వేస్ట్ ఎందుకు, ఎవరికైనా యూజ్ వస్తుంది కదా అని చెప్పేసి రెగ్యులర్గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో కంపల్సరీ మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఇల్లు తీసుకునే ఆలోచనలు ఎవరికైనా ఉంటే కూడా డైరెక్ట్ ఇది చేయండి. నేను ఇంకా లేకపోతే మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి ఇండ్ల వీడియోస్ కానీ ఇట్లాంటివి కావాలన్నా మీరు డైరెక్ట్ అడగవచ్చు, కామెంట్లో పెట్టండి. నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇదైతే దీని కంప్లీట్ డిస్క్రిప్షన్ చెప్పాలంటే, ఇల్లు అయితే శ్రీ బాలాజీ టౌన్షిప్ ఫేజ్ 3లో ఉందండి. శ్రీ బాలాజీ టౌన్షిప్ అంటే బాలాపూర్ అంటే గణేష్ లడ్డు ఉంది, ఐడియా ఉంది కదా అందరికీ. బాలాపూర్లో ఉందంటే ఇది కాలనీ. సో మనకి ఎల్బీ నగర్ నుంచి 15 మినిట్స్, ఎయిర్పోర్ట్ నుంచి కూడా 15 మినిట్స్ ఉంటుందండి ఇక్కడికి. కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను వేరే వీడియోస్లో కూడా కాలనీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడొచ్చు కంప్లీట్గా. వేరే ఇండ్లు కూడా ఉన్నాయి, నిన్న మొన్న పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అందరికీ.